హాయ్ అండి అందరికీ. ఈరోజు మనకి జూన్ 5 కదా. ఈరోజు జూన్ 5న మనకి ఏపీ టెట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ కాబోతుంది. మరి ఈ నోటిఫికేషన్ రిలీజ్ కాబోతుంది అనేటటువంటి విషయం మనకి అధికారిక వెబ్సైట్లో విడుదల కాబోతుందని మరి జూన్ 4న మనకి నారా లోకేష్ గారు మనకి చెప్పడం జరిగింది. సో ఈ పరీక్ష అనేటటువంటిది ఆగస్టు 5 నుంచి ఆగస్టు 21 మధ్య నిర్వహించబడుతుంది. ఆగస్టు 25 నుంచి ఆగస్టు 21 మధ్య నిర్వహించబడుతుంది. తుది ఫలితాలు అనేవి సెప్టెంబర్ 15న ప్రకటించబడతాయని ఇవ్వడం జరిగింది. మరి టెట్ యొక్క షెడ్యూల్ని ఆగస్టు 4న మనకి రిలీజ్ చేయడం జరిగింది. మరి ఏంటి అంటే ఈ ప్రకటన నోటిఫికేషన్ అనేటటువంటిది జూన్ 5న రిలీజ్ అవుతుందని, అలాగే దరఖాస్తు ప్రక్రియ మరియు ఫీజు చెల్లింపు అనేటటువంటిది జూన్ 5 నుంచి జూలై 5 మధ్య. చూడండి, ఈ రోజు నుంచే దరఖాస్తు ప్రక్రియ ఫీజు చెల్లింపు కూడా జూన్ 5 నుంచి జూలై 5 మధ్యలోనే జరుగుతుందని, అలాగే మాక్ టెస్టులు అనేటటువంటివి జూలై 15 నుంచి మాక్ టెస్టులు అనేటటువంటివి అందుబాటులో ఉంచుతారని, అలాగే హాల్ టికెట్ డౌన్లోడ్ అనేటటువంటిది జూలై 25న హాల్ టికెట్ డౌన్లోడ్ అనేది జూలై 25న ఉంటుందని, పరీక్ష తేదీలు వచ్చేసరికి ఆగస్టు 5 నుంచి ఆగస్టు 21 మధ్యలో పరీక్ష తేదీలు ఉంటాయి. సెషన్ 1 సెషన్ 2నే. సెషన్ 1 వచ్చేసరికి 9:30 నుంచి మధ్యాహ్నం 12 వరకు ఉంటుంది. సెషన్ 2 వచ్చేసరికి 12:30 నుంచి సాయంత్రం 5 వరకు ఉంటుంది. మరి తొలి సమాధాన పత్రం అనేటటువంటిది అంటే ఫస్ట్కి ప్రాథమిక కీ అనేది ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే ఆగస్టు 24న రిలీజ్ అవుతుంది. మరి తుది కీ అనేటటువంటిది ఎప్పుడు రిలీజ్ అవుతుంది అంటే సెప్టెంబర్ 8న రిలీజ్ అవుతుంది. తుది ఫలితాల ప్రకటన అంటే ఫైనల్ కీ అనేటటువంటిది సెప్టెంబర్ 15న రిలీజ్ అవుతుంది. మరి అభ్యర్థుల నుంచి ఏం చేయాలి అంటే ఏపీ టెట్ టు డిఎస్సి పోర్టల్ ఉంది కదా మనకి, ఆ పోర్టల్లో మనం దరఖాస్తులు సమర్పించుకోవచ్చు. అది కూడా ఇప్పుడు మనం ఓపెన్ చేస్తే నెక్స్ట్ కమింగ్ సూన్ అనేటటువంటిది వస్తుందన్నమాట. సమాచార బులెటిన్ని సమీక్షించుకోవచ్చు. అదనంగా డిఎస్సి నోటిఫికేషన్ అక్టోబర్ 2026లో వెలువడుతుంది. అసలు డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు రాబోతుందంటే అక్టోబర్లో రాబోతుందంట. సెప్టెంబర్తో ఇదంతా క్లోజ్ అయిపోయినాక, టెట్ క్లోజ్ అయినాక అక్టోబర్లో డిఎస్సి నోటిఫికేషన్ అనేటటువంటిది రిలీజ్ అవుతుందని చెప్పారు. మరి పరీక్ష అనేటటువంటిది రాయాలనుకుంటే పేపర్ 1 యొక్క సిలబస్ ఎలా ఉండబోతుంది, అనేది చూద్దాం. మరి పేపర్ 1 యొక్క సిలబస్ పరీక్షా విధానాన్ని కనుక చూసుకున్నట్లయితే మరి ఇది మనకి తెలుసు కదా, 1 to 5th క్లాస్ అయినప్పటికీ కూడా 1 to 8 నియర్లీ మనం 10th వరకు కూడా చదువుకోవాలి. 150 మార్క్స్కే మనకి మాక్ టెస్టులు అనేటటువంటివి ఉంటాయి. మరి ఇక్కడ చూస్తే సైకాలజీ 30 మార్క్స్, తెలుగు 30 మార్క్స్, నెక్స్ట్ ఇంగ్లీష్ 30 మార్క్స్, మ్యాథ్స్ 30 మార్క్స్, నెక్స్ట్ ఈవీఎస్ 30 మార్క్స్, టోటల్గా మనకి 150 మార్క్స్కే ఉంటుంది. సిలబస్ అనేటటువంటిది మనకి మొన్న లేటెస్ట్గా రాసినటువంటి టెట్లో ఉన్నటువంటి సిలబస్సే ఇప్పుడు కూడా ఉండబోతుందన్నమాట. న్యూ సిలబస్ ఇటువంటి పద్ధతిలో కూడా ఉండదు. కానీ టెట్ కనుక వాయిదా పడి లేట్ అయితే కనుక న్యూ సిలబస్కి సంబంధించినటువంటి కొన్ని అంశాలు, మెథడాలజీకి సంబంధించినటువంటి అంశాలు యాడ్ అయ్యే అవకాశం ఉంది. కంటెంట్ అంశాలు అయితే న్యూ సిలబస్ ఏవి కూడా యాడ్ అయ్యే అవకాశం లేదు. ఇప్పుడు మనకంతా కూడా ఇప్పుడు ఓల్డ్ సిలబస్కి సంబంధించినటువంటి బుక్స్ మీదే మనకి ఎగ్జామ్ అనేటటువంటిది ఉండబోతుంది. ఇటీవల ఎన్ఈపీ వంటి ఇటీవల రిలీజ్ చేసినటువంటి దృక్కోణాలతో సహా ఇందులో కొన్ని ఉండవచ్చు అన్నమాట. అంటే ఒకవేళ యాడ్ చేస్తే ఎన్ఈపీకి సంబంధించినటువంటి మార్గదర్శకాలు అట్లాంటివన్నీ కూడా కొన్ని యాడ్ అయ్యే అవకాశం ఉంది. అంతే తప్ప ఇంకేమీ కూడా అంతా కూడా ఓల్డ్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి అంశాలే ఇప్పుడు మనకి ఉండబోతున్నాయి.